ఒక విశ్వాసి యొక్క జీవిత విధానం. విశ్వాసం అంత ఈజీ కాదు. అనేక సార్లు శత్రువు వచ్చి ప్రతి విశ్వాసిని ఇబ్బంది పెడతాడు. ఏం చేశాడు ఈ దేవుడు? ఇంకా నీ జీవితం ఇలాగే ఉంది, నీ పరిస్థితి మారలేదు, నీ రోగం మారలేదు, నీ అప్పులు పోలేదు, ఇంకా నీకు అది జరగలేదు, ఇది జరగలేదు అని శోధిస్తూనే ఉంటాడు. ప్రార్థన ఆపేయి, స్తుతించడం ఆపేయి, దేవుడి నుంచి పొందుకోవాలనేది ఆపేయి, సువార్త ఆపేయి. ఏం చేశాడు ఈ దేవుడు? ఎందుకు స్తుతిస్తావు? స్టాప్ డెవిల్, వాట్ డిడ్ గాడ్ డూ? ఏం చేశాడు ఈ దేవుడు అని అనేక మందిని వాడు హింసిస్తూనే ఉంటాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టి ఒకరోజు ప్రార్థన మానేస్తే వాడు కడుపు చల్లగా ఉంటుంది. ఒకరోజు అలిగి ఏంటి అని ఒక్కొక్కసారి నీకు శ్రమలు ఎక్కువైపోయినా ప్రార్థించబుద్ధి కాదు. అందుకే దేవుడు సంఘం అనేది ఒకటి పెట్టాడు. 2-3 నా నామాన్ని కుడితే వాళ్ళ మధ్యన ఉంటావు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంకొకరి సహాయం, ప్రార్థన సహాయం తీసుకోవాలి. నీకంటే బలంగా ఉండేవాళ్ళ సహాయం తీసుకోవాలి. వాళ్ళు ప్రార్థించమని అడగాల. వాక్యం వినాలి. ఆన్లైన్లో బోల్డ్ ఉన్నాయి. ఒక వాక్యం వినాలి ప్రభువా ఈరోజని, లేకపోతే పొద్దున్న మధ్యాహ్నం వచ్చి వాక్యం వింటే నీకు బలం వస్తుంది. ఎలాగైనా సరే ఎన్ని కష్టాలు ఉన్నా ఏమున్నా ఒకటి మటుకు గట్టిగా పట్టుకోవాలి. దేన్ని? విశ్వాసాన్ని. హోల్డ్ ఆన్ టు ఫెయిత్. సో బిలీవర్స్, ఒక వ్యక్తి యొక్క, విశ్వాసి యొక్క జీవిత విధానం ఎలాగుంటుంది అంటే విశ్వాసంలో నిలకడగా ఉంటే. ఓకేనా? పాయింట్ నెంబర్ 1, డౌన్ఫాల్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్. పాయింట్ 1 ఏంటి? డౌన్ఫాల్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్ అంటే ఏంటి? ఒక వ్యక్తి, ఒక విశ్వాసి గనక దిగజారిపోతున్నాడు అనుకోండి, పడిపోతున్నాడు అనుకోండి, ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి? కానీ ఏంటన్నాను నేను? డౌన్ఫాల్ ఆఫ్ ఎ ట్రూ, నిజమైన విశ్వాసి యొక్క పడిపోవుట. అతని పరిస్థితి మేబీ ఆరోగ్యములో క్షీణించిపోవచ్చు, విశ్వాసములో క్షీణించిపోవచ్చు, పాపములో పడిపోవచ్చు, అనేక రకాలుగా అతను కిందకి వెళ్ళిపోవచ్చు, బలహీనుడైపోవచ్చు. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడు ఎలా ఉంటామంట? దాసులుగా ఉంటామంట. మనకి మరి అవిశ్వాసులకి తేడా ఉండదు. బాలురుగా ఉన్నప్పుడు యు ఆర్ కార్నల్, మీకు లోకానికి తేడా లేదు, మీరు ఇంకా అన్నిల్లా ఉన్నారు. అప్పుడప్పుడు మనం బాలులుగా ఉన్నాం, కానీ ఒకటి ఎదుగుతాం. వాట్ విల్ హ్యాపన్? ఎఫెసీలు 4:7-10 విశ్వాసం. వెన్ యూ హోల్డ్ ఆన్, ఎప్పుడైతే అలా దిగజారిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు అయినా విశ్వాసాన్ని పట్టుకొని, అయినా గుడికొచ్చి, ఒకవేళ ఆన్లో అయినా వాక్యం విని, అయినా ప్రార్థించి, అయినా స్తుతిస్తూ, అయినా పరిచర్య చేస్తూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, చూద్దాం ఏం జరుగుతుందో. ఎఫెసీలు 4:7-10. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు. బట్ unto every one of us is given grace according to the measure of the gift of Christ. ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం ఉంటుందంట. ఎంతో కొంత పరిమాణం, కొంచెం ఇవ్వచ్చు. కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా తక్కువ దాని విషయమే మాట్లాడతాడు. నీకు అవగింజంత విశ్వాసం ఉన్న వేస్ట్ అంటాడా? చాలా అంటాడా? ఏం కదులుతుందంట? కొండ. ఈవెన్ దో యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్, దట్స్ ఇనఫ్. గొప్ప ఫెయిత్ ఉంటే మరీ మంచిది. యేసు ప్రభు వారికి అవగింజంత విశ్వాసం ఉందా? కొండ కంటే 100 రెట్లు ఎక్కువ విశ్వాసం ఉందా? హీ హ్యాస్ మోర్ ఫెయిత్ దాన్ ద మౌంటైన్. మీరందరూ అదే స్వరూపంకి భవిష్యత్తులో ఎదుగుదురుగాక. అలాగని కొంచెం విశ్వాసం వేస్టా? నో. అందుకని ఎవరైనా ఇంకా పాపములో ఉండి, ఇంకా బలహీనతలో ఉండి, ఇంకా భ్రష్టమైన పనులు చేస్తూ అయినా గుడికొచ్చి బైబిల్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని తిట్టొద్దు. విశ్వాసం ఆరంభమైంది, ఏమైంది? అది నెమ్మదిగా ఆవగింజంత అవుతుంది. అది నెమ్మదిగా ఎదిగి వాళ్ళు గొప్పగా దేవుని కొరకు మరి సాక్షిగా నిలవబడతారు. అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయి. అప్పుడు ఏం చేయాలా? వాళ్ళు పొరపాట్లు చేసి ఇబ్బందులు చేసినప్పుడు ఇంకా ఎక్కువ చదువు, ఇంకా ఎక్కువ ప్రార్థించాలి, కానీ ఉన్నది మానేసేయి. డోంట్ డూ దాట్. ఎంకరేజ్ దెమ్. కొంచెం విశ్వాసం పెంచు వాళ్ళని. కమాన్, లెట్స్ గ్రో. ఇంకా పెంచు. వాళ్ళు ఇంకా బలహీనతల్లో ఉన్నారు, పడిపోతున్నారు. కమాన్. ఎందుకంటే ప్రతి వానికి, ప్రతి విశ్వాసకి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప పడుతుంది. అందరూ చెప్పండి, నాలో కొంత వరం ఉంది అనండి. ఎవరికి? వరాలు కలిగిన వారికి ఉందా? ఓకే, నా ఒక్కడికైనా ఉందా? ఇంకా గొప్ప వాళ్ళకే ఉందా? లేకపోతే ప్రతి వానికి ఉందా?
ప్రతి వానికి ఉందంట. ఎవ్రీబడి హ్యాస్ ఎ గిఫ్ట్. ఏంటి ఆ వరము చూద్దాం. అది కూడా క్రీస్తులో ఉందంట. మరి క్రీస్తులో ఆ వరం ఉన్నప్పుడు ఆయన కిందకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? ఆయన మళ్ళా పైకి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? అదే నీకు నాకు జరుగుతుంది. చూద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆయన ఆరోహణమయ్యాడంట, అంటే ఆయన పైకి వెళ్ళిపోతున్నాడు. పైకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేశాడంట? పైకి వెళ్ళిపోతున్నప్పుడు చెరను చెరగా పట్టుకుని పైకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపించి మనకేమిచ్చాడంట? వరాలనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు వరాలనే కాదు, మనలో ఇంకొకటి చేస్తాడు, ఫలాలను ఫలింపజేస్తాడు. ఈ రెండు చేస్తాడు. అది జరిగింది ఆయన ఆరోహణం అయిన తర్వాత. ఆయన అంటాడు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? నేను వెళ్తే కానీ ఆయన రాడు. చూద్దాం. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆరోహణం పైకి వెళ్ళిపోయాడంటే పైకి వెళ్ళకోక ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క కింద భాగాలు కంటే పాతాళానికి వెళ్ళాడు. అరే, యేసుప్రభు వారేంటి వెళ్ళిపోవడం ఏంటి? అసలు పాతాళంలోకి ఎవరు వెళ్తారు? శత్రువు. ఎవరు వెళ్తారు? శత్రువు వెళ్తాడు. ఒక్కొక్కసారి విశ్వాసులకు కూడా అనిపిస్తుంది, ఏంటి నా జీవితం ఎలా అయిపోతుంది? నేను ఇంత దేవుణ్ణి తెలుసుకున్నాను, ఇంత ఆశీర్వాదకరంగా, ఇంత ప్రార్థించాను, ఎంత ఇచ్చాను, శుతించాను, అయినా నా జీవితం దిగజారిపోతుంది. ఆరోగ్యంలో పేరు పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు ఎలా అయిపోయారు, ఊరు ఎలా అయిపోయింది, ఏం జరుగుతుందో ఏందో. ఒక్కొక్కసారి ఒక అవమానం జరిగిన తర్వాత జనాలు సంఘానికి రావడం మానేస్తారు, దేవుడి కలగడం మానేస్తారు, బంధువులు కలవడం మానేస్తారు. భూమి యొక్క కింది భాగంలోకి దిగాడంట ఆయన. మరి ఆయనలో వరం ఉంది. మరి అదే వరం ఎంతో కొంత పరిమాణం మన అందరిలో ఉందా లేదా? సో ఆయనలో వరం ఉన్నప్పుడు ఆయన కింద భాగాలు దిగాడంట. దిగి ఏమైందంట? దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. అంటే కిందకి దిగాడు, కరెక్టే. దిగినప్పుడు ఆ చెరను చెరగా పట్టుకొని పైకి లేచి, అవునా ఏంటంట, ఎప్పుడైతే కిందకెళ్ళి మళ్ళీ పైకి లెగుస్తాడో ఇంతకు ముందు పైన ఉన్నప్పుడు లేని అధికారం కంటే గొప్ప అధికారం వచ్చిందంటే యేసయ్యకి. ఎంతమందికి అర్థమైంది? అందుకని ఆయన ఇప్పుడు ఆరోహణమై ఉన్నాడు. చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఏమిచ్చాడంట? ఈవులు అనుగ్రహించాడంట. ఈవులు అనుగ్రహించాడంట. కిందకెళ్ళి పైకి వచ్చిన తర్వాత ఈవులేంటి అని. ఒకప్పుడు బాగా ఉన్నావు, నీది అనుకున్నావు దాని మీద. ఈరోజు ఏ స్టేజ్లో నువ్వు దిగజారిపోయావో. ఈరోజు ఆశ్చర్యకరాలు చేస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, బలపడ్డారు, గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అలాగే నీ జీవితంలో ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని పట్టుకొని కిందకి వెళ్ళిపోయినప్పుడు శత్రువు మాటలు వినకుండా అలాగే ఉంటే, మళ్ళా పైకొచ్చి ఉన్న స్థానము కంటే పైకి ఎదిగి అనేకులకు ఆశీర్వాదంగా you'll start giving gifts to people. You're getting me now? So never lose your passion for God. Never lose your faith for God. ఎందుకంటే పేరెంట్స్ అందరూ ఫస్ట్ సెటిల్మెంట్, ఫస్ట్ చదువు, పెళ్ళి, సెటిల్మెంట్ ముందు. అది you're getting me now? So a true believer's downfall, ఒక విశ్వాసి యొక్క దిగజారుట అవమానానికి కాదు, ఆశీర్వాదానికే. You're getting it? ఈ రోజు నుంచి ఎవరైతే దిగజారిపోతారు, ఇక దిగజారరు, ఈ రోజు నుంచి పైకొచ్చి ఆశీర్వాదంగా మారతారు మీరు. యు గోట్ ద సేమ్ గిఫ్ట్. అదే వరం మనలో ఉందా లేదా? హీ గేవ్ ద సేమ్ గిఫ్ట్. సో ఆరోగ్యంలో వెళ్ళిపోతున్నావా కిందకి? పాపంలో పడిపోయావా? కూరుకుపోయావా? అసూయలో పడిపోయావా? ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ విచ్ ఏరియా. కింద భాగంలోకి వెళ్ళిన వాడు మళ్ళా పైకొచ్చి అంతకంటే గొప్ప స్థానానికి వెళ్ళాడండి. ఈరోజు నువ్వు ఎంత కిందకి వెళ్ళిపోతున్నావో తెలీదు. యు ఆర్ కమింగ్ అవుట్ అగైన్ విత్ పవర్. అందరూ చెప్పండి, నేను మళ్ళా పైకి రాబోతున్నాను. ఈసారి ఉన్న స్థాయి కంటే ఇంకా గొప్పగా దేవుడు ఆశీర్దిస్తాడు. ఆ క్రీస్తు వరము నాలో కృప ద్వారా పనిచేస్తుంది. అయ్యా,
ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఓవర్టేక్ ది. అవును తండ్రి, యూదుల్ని ఎలాగైతే అబ్రహాం ఆశీర్వాదం వారిని అధిగమించిందో వారిని ఇప్పటికీ కూడా యూదులంటే ఆశీర్వదించబడిన ప్రజాంగం. వాళ్ళని ఎడారిలో పెట్టినా వాళ్ళు ఆశీర్వదించబడతారు నాయన. ఎక్కడ పెట్టినా వారి స్థలము ఆశీర్వదించబడుతుంది. అదే అబ్రహాం ఆశీర్వాదం ఈరోజు సంఘమంతటికి, ఇదిగో ప్రభువా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వారి గృహాలకి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.